అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగ చైతన్య మరోసారి వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడట. తన ప్రియురాలి శోభితా ధూళిపాలతో చైతు నిశ్చితార్థం ఈ రోజే జరగనున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా చైతన్య శోభిత రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం. ఈ నిశ్చితార్థ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం జరగనున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్న నాగ చైతన్య 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. శోభితా ధూళిపాళ్ల 1993 మే 31న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలిలో జన్మించింది. విశాఖపట్నంలో లిటిల్ ఏంజిల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో చదివింది. ఆ తర్వాత ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజ్లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో శిక్షణ తీసుకున్న తర్వాత 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఆ తర్వాత 2013 మిస్ ఎర్త్ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. 2016లో తొలిసారిగా అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో రామన్ రాఘవ్ 2.0 మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది శోభిత. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అవ్వడమే కాకుండా పలు అంతర్జాతీయ వేదికల్లో అవార్డులను సైతం అందుకుంది. తెలుగులో 2018లో వచ్చిన గూఢాచారి, 2022లో వచ్చిన మేజర్ మూవీస్ లో కీలక పాత్రలు పోషించింది. రామన్ రాఘవ్ 2.0 తర్వాత బాలీవుడ్ లో చెఫ్, కళాకండి, ది బాడీ వంటి చిత్రాలలో నటించే అవకాశాలు అందుకుంది శోభిత. ఇక నెట్ఫ్లిక్స్ కోసం చేసిన గోస్ట్ స్టోరీస్, అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమైన మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్లు శోభితకు సినిమాలకు మించిన గుర్తింపును తీసుకువచ్చాయి. అలా వెబ్ దునియాలో ఓ ఊపు ఊపిన ఈ అందాల భామకు ఏకంగా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్లో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో వనతి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత అమెరికన్ ఫిల్మ్ మంకీ మ్యాన్ లో కనిపించిన శోభిత ప్రస్తుతం హిందీ మూవీ సితారాలో నటిస్తోంది. నాగ చైతన్య విషయానికొస్తే ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు.